డైలీ టేస్ట్ ది డైలీ. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల కేసును గట్టిగా వాదించడానికి ప్రముఖులైన అడ్వకేట్లను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి దీక్షను చేపట్టారు. దీక్షలో ఆర్ కృష్ణయ్య పాల్గొని సంఘీభావం ప్రకటించారు. గడిచిన 70 ఏళ్లలో దేశంలో ప్రధానమంత్రులు, సీఎంలు, మంత్రులు అగ్రకులాల నాయకులే పదవులు అనుభవించారని కృష్ణయ్య అన్నారు. బీసీలు సర్పంచ్లు అవ్వాలని రిజర్వేషన్లో పెడితే కొందరు కేసులు వేసి ఆపేశారని ధ్వజమెత్తారు. అగ్రకులాలలో ఉన్న పేదలకు ఏమి కావాలో అడగాలి, కానీ ఇలా బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే అర్హత మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాజ్యాంగము స్వయాన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తారు. అందుకే బీసీ రిజర్వేషన్లు కూడా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక రెండో అంశం, దీని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్దత కల్పించారు. దాని ఆధారంగా మూడవది, న్యాయపరమైన అవరోధాలు లేకుండా జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఇంకోటి, సుప్రీంకోర్టు కండిషన్ 50% సీలింగ్, 50% సీలింగ్. దీని మీద ప్రజలు, వ్యవస్థ అంతా కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 50% సీలింగ్ అనేది తప్పు. ఎందుకు 50% సీలింగ్? రాజ్యాంగం ఉందా, ఇక్కడ ఉందా? ఏదో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ జడ్జిమెంట్ లో ఒక అబ్జర్వేషన్ ఇస్తే దాన్ని ఒక ప్రతిపాదన తీసుకొని ప్రతిసారి బీసీలకు అన్యాయం చేస్తారు. అయితే అది విద్యా ఉద్యోగాలకే 50%, రాజకీయ రిజర్వేషన్లకు లేదు. రెండవది, సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% సీలింగ్ అవుట్డేటెడ్, ప్రస్తుత పరిస్థితుల్లో తీసేస్తాము. అగ్రకులాలకైతే 50% సీలింగ్ ఇస్తావు, బీసీలకు చేయడానికి మీకు అభ్యంతరం ఏంటిదని చెప్పిన ప్రశ్న. అదేవిధంగా ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని అదే సుప్రీంకోర్టు చెప్పారు. 57% జనాభా ఉంటే 42% ఇచ్చారు. ఇంకా ఏంటిది అభ్యంతరం అని చెప్పి మేము అడుగుతున్నాం. 76 ఏళ్లు అగ్రకులాల సర్పంచులైన, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ మేము చిన్న సర్పంచుల రిజర్వేషన్లు పెడితే ఈ రెడ్డి జాగృతులు చేసేసి ఆపేశారు. దీంతో రాష్ట్రంలోని బీసీలందరూ బతుకుమంటున్నారు. మీకు ఏం కావాలని అగ్రకులాలకు మీరు అడగండి, మీ నాన్న బీదోళ్ళకి ఏం కావాలని అడగండి. మా బాంధ బీదరికం నిర్మూలించడానికి, మా ఆత్మ గౌరవం పెంచుకోవడానికి, మా యొక్క కులాల పరిస్థితిని పెంచుకోవడానికి మాకు రిజర్వేషన్ అడిగితే మీకు అర్థం తగిలే అర్హత ఎవరిచ్చిందని బీసీలంతా కూడా ఈరోజు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ ఆత్మగౌరవ పోరాటం ఇంతటితో ఆగదు, బగ్గుమంటుంది. ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం ప్రారంభమైన ఈ రిజర్వేషన్ల ఉద్యమము చట్ట సభల్లో 50%